ఈ 23 మంది ఎమ్మెల్యేలు పక్కాగా ఓడిపోతారా? ఎందుకంటే ఆ 23 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందా? ఎందుకంటే ఆ 23 మంది ఎమ్మెల్యేలని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మార్చుకోవాలి, లేకపోతే ప్రజలే వాళ్ళని మార్చేస్తారా? ఎందుకంటే సంచలనమైనటువంటి విషయాల్ని వెలుగులో తెస్తుంటారు రైస్ సర్వే ప్రవీణ్ గారు. కాబట్టి ఆయన చెప్తున్న విధానం బట్టి చూస్తే కనుక ఆయన ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. 2027 నాటికి ఉత్తరాంధ్రలోని దాదాపు 23 స్థానాల్లో కూటమి కొత్త అభ్యర్థులు సిద్ధం చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఇప్పుడున్న అభ్యర్థులు గెలవరు. దీని అర్థం ఇది. దాని గురించి అయితే మనం మాట్లాడబోయే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉత్తరాంధ్రలోని 23 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మార్చాలి, లేదంటే ప్రజలు మార్చేస్తారు. 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారా అని అంటే కనుక గతంలో అయితే కనుక సుమారుగా 110 మంది ఎమ్మెల్యేల దాకా ఓడిపోతారు అని సంవత్సర పరిపాలన తర్వాత చాలా సర్వేలు చెప్పాయి. ఇప్పుడు ఈ రైస్ సర్వే సంస్థ చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికి 23 మంది, ఈ 23 మంది ఎమ్మెల్యేలు ఏంటి వీళ్ళని మార్చేయండి, లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారు అనేది చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర అని అంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ 6 జిల్లాల్లో ఏంటి ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు, కూటమిలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారు. 23 అనే కాదండి, చాలామంది మీద వ్యతిరేకత బలంగా అయితే ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు గెలుస్తారంటే కనుక గెలవరన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎవరికి? ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. కాకపోతే ఎందుకురా అంటే కనుక అందుగురించే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్న చందాన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక మరలా మనం గెలుస్తామో లేదో తెలియదు, గెలుస్తామన్న మాట పక్కన పెడితే కనుక అసలు మరలా మనకి ఈ పార్టీలు మనకు అసలు సీట్ ఇస్తాయో లేదో నికరం లేదు, నమ్మకం లేదు. కాబట్టి మనం గెలిచాం కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఉన్నాం కాబట్టి దాచేయి అనే సిద్ధాంతాన్ని అప్లై చేస్తున్నారు, అనే ఫార్ములాని అప్లై చేసి మొత్తం తగ్గొట్టేస్తున్నారని చెప్పాలి. కాబట్టి తీవ్ర వ్యతిరేకత అది వీళ్ళతో పాటు వీళ్ళ బంధువులు మరింత అవినీతికి అయితే పాల్పడుతున్నారు అని సర్వే అయితే చెప్తుంది. కాబట్టి అంటే 23 మంది మీద యాక్చువల్గా అయితే చెప్తున్నది ఏంటంటే వాళ్ళకు ఉండే ప్రతికూలతల గురించి చెప్పడం జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులపై వస్తున్న అవినీతి ఆరోపణల విషయంలో అధినాయకత్వం కఠినంగా వ్యవహరించలేకపోతుందనే భావన ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో మనీ రొటేషన్ లేకపోవడం, క్యాడర్లో అసంతృప్తి, నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు కూటమికి ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి. కూటమిలో 23 మందే కాదు, మనం పని చేయాలనుకున్నాం. ఇక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు సెలెక్టెడ్గా తీసుకుని వాళ్ళు గెలుస్తారా లేదా అని చెప్పాలనుకున్నాం. ఆ గతంలో కూడా అసలు ఫస్ట్ స్టార్టింగ్ మన ఛానల్ బేసే అది, తర్వాత మారాం. కానీ కాబట్టి ఖచ్చితంగా 100% వీళ్ళు గెలుస్తారంటే కనుక ఏమో నమ్మకం లేదు, వీళ్ళైతే మార్చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తాడు ఈయన ప్రవీణ్ గారు కూటమి ప్రభుత్వానికి. వాళ్ళు 23 మందిని మార్చేయండి, లేకపోతే కానీ జనాలు మార్చేస్తారో, వాళ్ళు ఓడిపోతారో, ఇలాంటి జాబితా చాంతాడు ఉంటుంది. అవన్నీ మనం ఒక్కొక్కటి చేద్దాం. మరి 23 మంది ఎవరు అసలు అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో సహా నేను మరలా ఇంకో జాబితా అయితే కనుక ఇంకో వీడియో అయితే కనుక చేయబోతున్నాను. ఆ వీడియోలు అంటే ఈయన కూడా ప్రవీణ్ గారు కూడా ఇంకా లిస్ట్ అయితే లిస్ట్ పెట్టినట్టు మీకు కూడా నేను చెప్తాను. అంతేకాదు మన ఛానల్ తరఫున కొంచెం అనాలిసిస్ చేసి కొంతమంది ఎమ్మెల్యేలని స్టడీ చేసి గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎంతవరకు గెలుపు దిశగా నడుస్తున్నారు, లేదా వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి ప్రతికూలతలు ఉన్నాయి, వాటన్నిటి గురించి వివరించే విషయం అయితే వీడియోలు అయితే మనం చేయబోతున్నాం. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా 100% కూటమికి వ్యతిరేకత ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు మరీ దారుణంగా ఉన్నారు. వాళ్ళ గురించి అయితే వన్ బై వన్ చెప్పుకుంటూ పోదాం. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.